ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. హాయ్, నా పేరు సుధీర్. ఈరోజు ముందుగా మా ఛానల్ని చూసే వాళ్ళని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈరోజు ముందుగా మీకు వచ్చేసి రాయన్ అంటే ధనుష్ హీరో ధనుష్, తమిళ యాక్టర్ హీరో ధనుష్ డైరెక్షన్ చేసి సొంత డైరెక్షన్లో కథ రాసుకొని డైరెక్షన్ చేసిన రాయన్ సినిమా ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ రివ్యూ గురించి ముందుగా మీకు చూపిస్తాం. అయితే ట్రైలర్ వచ్చేసి మనకి డైరెక్టర్గా అంటే హీరో ధనుష్గా మనకి 1 నిమిషం 50 సెకండ్లలో నిడిదితో తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ తెలుగు ట్రైలర్లో ఏముందంటే చిన్నప్పుడు ధనుష్కి నాకైతే అనిపించింది ఆ ట్రైలర్ చూస్తే, చిన్నప్పుడు ధనుష్ని కూర్చోబెట్టి అంటే వాళ్ళ చుట్టాల వరుస ఆ బాబాయ్ కానీ ఎవరో ఒక బంధువు అతను కూర్చోబెట్టి చెప్తుండ్రు, అడవిలో క్రూరమైన జంతువులు ఏవీ తెలుసా, అవి సింహం పులి అనుకుంటున్నావా అని అడిగాడు రాయన్ చిన్నప్పుడు. అయితే రాయన్ అంటాడు సింహం పులిగా అంటాడు, కాదు వీటికంటే బలవంతమైనది ఒక తొడేలని మనకి ఒక ఆర్టిస్ట్ ద్వారా తెలియజెప్పాడు. అయితే ఆ తొడేలు రూపంలో తొడేలు ఏం చేస్తుంది, ఎంత పెద్ద సింహానైనా తొడేలు గుంపులు కూడి జిత్తులుగా పన్నాగల పన్ని సింహాన్ని ఓడిస్తాయని చెప్పాడు. ఇది దాదాపు రాయన్ గురించి తెలియజేసిన స్టోరీ, తెలియజేసిన డైలాగ్ అనమాట. అంటే రాయన్ యొక్క పర్ఫార్మెన్స్ ఈ విధంగా తెలియబోతుందని తెలియజెప్పాడు. మరొక ఆర్టిస్ట్లో బ్రహ్మరాక్షసులు వస్తాడు, అందరిని అంతం చేస్తాడు అనేది రాయన్ గురించి తెలియజేసిన రివ్యూలు అనమాట. మొత్తానికైతే తమిళ యాక్టర్ ధనుష్ చాలా అంటే కెప్టెన్ మిల్లర్ దిగేసిన తర్వాత రాయన్గా మరొకసారి తెలుగులోకి ఎలుగుతూ వస్తున్నాడు అనమాట. అదేంటంటే 1 నిమిషం 50 సెకండ్లలో మనకి స్టోరీ సింపుల్గా తెలిసేసాడు. ఏదో జరుగుతుందని వాళ్ళందరినీ హతమారుస్తాడని, బ్రహ్మరాక్షసులు వచ్చి అందరినీ హతమారుస్తాడని తెలియజేశాడు. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా వాడు ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు అని పోలీసు అడిగితే నేను అతనికి ఏమన్నా ఏ విధంగా చెప్పేవాదని అంటే నేను బతిమలాడాను అని రాయను సమాధానిస్తాడు. అది బతిమలాడటం కాదు సీన్, అది అతను హతమార్చిండో లేకపోతే బెదిరించిండో అనేది మనకి ట్రైలర్లో తెలుస్తుంది అనమాట. అయితే ట్రైలర్ వచ్చేసి నాకైతే కొద్దిగా అంత పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే తమిళ యాక్టర్ ధనుష్ అయితే ప్రత్యేకంగా రాయన్ సినిమాకి చెప్పుకోవాల్సిన ప్రత్యేకతలు ఏంటంటే, ఈ సినిమాకి మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఏఆర్ రెహమాన్ వచ్చేసి మ్యూజిక్ అందించాడు ఈ సినిమాకి. మళ్ళీ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఈ సినిమా హీరో ధనుష్కి 50 సినిమాలో మెయిన్ యాక్టర్లో వచ్చేసి ప్రకాష్ రాజ్ గారు కనపడతారు. అయితే ఇతర ట్రైలర్లో వచ్చేసి ప్రకాష్ రాజ్ గారికి ఎటువంటి డైలాగ్స్ ఏం చూపించలేదు. ఓన్లీ అతను పరిచయం చేసి అతను కనపడతాడు స్క్రీన్ మీద. ట్రైలర్లో ఓన్లీ ప్రకాష్ రాజ్ గారికి ఎటువంటి డైలాగ్స్ చూపించలేదు, డైలాగ్స్ ఏం చూపించలేదు. హీరోకి వచ్చేసి ఎటువంటి డైలాగ్స్ లేకుండా ఓన్లీ పోలీస్ స్టేషన్లో మాత్రమే ఒక బదిలాడాను అనే డైలాగ్ మాత్రమే చూపించాడు. ఇది ఒక పరంగా ఈ ట్రైలర్ చూస్తే పూర్తి యాక్షన్గా, అంటే హీరో వచ్చేసి కమెడియన్గా లేకుండా అంటే యాక్షన్ మూడ్లోనే హీరోని చూపించాడు అన్నమాట. బాగా యాక్షన్ మూడ్లోనే, అంటే ఫైట్స్ చూస్తే సినిమా చూస్తే పూర్తి యాక్షన్ భారతంగా మాత్రం ఉండేది, వినోద భారతంగా అయితే ఉండదు అనిపిస్తుంది మాకైతే ఈ ట్రైలర్ వచ్చేసి. అయితే దీనిలో వచ్చేసి వరలక్ష్మి, శరత్కుమార్, ప్రకాష్ రాజ్ గారు, సందీప్ కిషన్ ఉండవు. మొత్తానికి వీళ్ళందరూ ఈ ట్రైలర్ వచ్చేసి 1 నిమిషం 50 సెకండ్లలో ఈ ట్రైలర్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇది తెలుగు ట్రైలర్ వచ్చేసి మనకి రివ్యూ. ఇది వచ్చేసి మనకి పోస్టర్లో తెలిసిండు 26వ తారీఖు తెలుగులో రాబోతుందని, ఈ మంత్ 26వ తారీఖు తెలుగులో రాబోతుంది తెలియజేశాడు. చూడాలి హీరో డైరెక్షన్ ఎలా ఉందో అనేది. హీరో డైరెక్షన్ అంటే ధనుష్ స్వయంగా డైరెక్ట్ చేసి తీసిన సినిమా అనమాట. ఎలా ఉందో అనేది డైరెక్షన్ పరంగా ఎలా ఉందని, స్క్రీన్ ప్లే కొద్దిగా అంత సాఫీగా ఉందనిపిస్తుంది నాకైతే. మరి డైరెక్షన్ అయితే కొద్దిగా అంత పర్లేదు అనిపిస్తుంది, డైరెక్షన్ అయితే పర్లేదు. మొత్తానికైతే 26వ తారీఖు చూడాలి థియేటర్లో. హీరో ధనుష్ ఎలా కథ రాసుకొని ఏ విధమైన కథ రాసుకున్నాడు, ఏ విధంగా డైరెక్షన్ చేశాడు అనేది తెర మీద చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే ట్రైలర్ వచ్చేసి పర్లేదు అనిపిస్తుంది, వచ్చేసి బాగా చూపించాడు అనమాట. మొత్తానికైతే బాగుంది. 1 నిమిషం 50 సెకండ్లలో అయితే కాబోయే సినిమాగా ఇట్లు కొడతాడో లేదో చూడాలి. ఇది మా రాయన్ యొక్క తెలుగు ట్రైలర్.